హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్వరి. అభిమాని అనే వ్యక్తి ఎంత పవర్ఫుల్లో ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ హీరోకి మాత్రం బాగా తెలుసు. ఆ స్థాయి ఎలా ఉంటుందంటే, తమ హీరో సినిమాలో నటించే ఆర్టిస్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్కసారిగా కంగారు పడిపోయేంతలా. అందులోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులైతే సోషల్ మీడియా ముందు తిష్ట వేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. షైన్ టామ్ టాకో పేరు చూసి ఏ చైనా హాలీవుడ్ నటుడో అనుకునేవారు. అక్షరాల భారతీయ నటుడే. కేరళకి చెందిన టామ్ విలన్ క్యారెక్టర్స్కి పెట్టింది పేరు. ప్రజెంట్ దేవరాలో కూడా ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. కథకి చాలా ముఖ్యమైన రోల్ అని గతంలో మేకర్స్ తెలియజేశారు. కాకపోతే మెయిన్ విలనా, వన్ ఆఫ్ ది విలనా అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తోంది. ఇప్పుడు ఈ నటుడు అనారోగ్య బారిన పడ్డాడు. అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, సింపుల్గా చెప్పుకోవాలంటే ఏడీహెచ్డీతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి బారిన పడిన వారు ఇతరుల కంటే ప్రత్యేకంగా కనిపించడానికి విపరీతంగా ప్రయత్నిస్తారు. నాకు పలానా ప్రాబ్లం ఉందని స్వయంగా టామ్నే వెల్లడి చేశాడు. పైగా ఈ వ్యాధికి గురైనందుకు తానేం బాధపడడం లేదని, దీన్ని పాజిటివ్ క్వాలిటీగా భావిస్తానని కూడా చెప్పుకొచ్చాడు. నాని హీరోగా వచ్చిన దసరాలో టామ్ విలనిజం ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా విజయానికి కూడా కారణమయ్యాడు. అదేవిధంగా నాగశౌర్య హీరోగా వచ్చిన రంగబలిలోనూ సూపర్ పర్ఫార్మెన్స్తో మెప్పించాడు. ఇప్పుడు దేవరాలో ఓ రేంజ్లో చేస్తాడనే ఆసక్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. అందుకే ఆయన హెల్త్ న్యూస్ వైరల్గా మారింది. ఇక మొన్న విడుదలైన దేవరా రొమాంటిక్ సాంగ్ రికార్డు వ్యూస్తో ముందుకు దూసుకెళ్తుంది.